అందరికీ రేషన్ కార్డు ఇస్తాం. ఈ కులము, ఈ మతము, ఈ రాజకీయ పార్టీలకు సంబంధం లేదు. 10 సంవత్సరాల్లో ఇయ్యలే కార్డు, అడిగినోడు కూడా లేదు. ఇప్పుడు రేషన్ కార్డులు అందరికి ఇస్తాం. దానికోసమే ఆ రోజు మీరందరూ కూడా సోమవారం 3 గంటలకు సీతక్క ఇంకా 2 మంత్రులు వస్తున్నారు. ఆ రోజు రండి. వచ్చిన తర్వాత ఇంకేమైనా మీరు అడుక్కునేది కూడా అడగండి. మీకు డిఆర్డీఏ పీడీతో చెప్పినాను. మీ ఏపీఎం, సిసి, మండల మహిళా సమైక్య అధ్యక్షురాలు, మీ గ్రామ వివోలు, వివోఏలు ఎంతమంది పోయి నేను చెప్పిన ఆల్రెడీ పోతే మీకు దానికన్నా ముందు మీకు ఎప్పుడు నమ్మకం వస్తారో ఒక పెట్రోల్ బంక్ స్టార్ట్ చేస్తే ఫుల్ నమ్మకం వస్తారు. ఇంకా చేస్తారా? అప్పటి వరకు అందరూ చెప్పారు, వీళ్ళు కూడా చెప్తున్నారు అనుకుంటారు. అంతేనా? అట్లేం లేదు. మహిళలకే ప్రైవేట్ వచ్చింది. అడు అసలు అమ్మా మహిళా సమైక్య మేనేజ్మెంట్ ద్వారాకే ఇస్తాం. మీ మహిళలు నడపాలి. ఇంతసేపు చెప్పినంత అదే. ఊరి పేరు మార్చేందుకు సన్మానం. కిరాణా షాప్ల వాళ్ళు, జిరాక్స్ సెంటర్లు అందరూ బోర్డులు మారవండి. దోమల పంటను తీసి బ్రహ్మగిరి రాయండి. మీరు ఎవరెవరు అమ్మ మీరు కూడా చెప్పండి అందరికి.